బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ దళ అధ్యక్షులు దండ్రు కుమారస్వామి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించి సంస్కరణ కోసం పాటుపడిన యోధుడు జీవన్ రామ్ అని, ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దొండ్రు కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకోగల నాయకుడు, సామాజిక రాజకీయ బానిసత్వాలపై జీవితాంతం యుద్ధం చేసిన బాపూజీ ఇప్పటికీ స్ఫూర్తిదాత అని దొండ్రు కుమారస్వామి అన్నారు. గ్రామ గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో, రాష్ట్రాలలో, దేశంలో ఆయన జయంతిని అంగరంగ జరుపుకోవాలని, ఆయనను మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భము, ఆయన చేసినను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అని తెలియజేస్తున్నాము. స్వాతంత్ర మరియు అంతేకాకుండా ఈరోజు దేశానికి సేవ చేసిన ఆయన యొక్క సేవను ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు తెలియజేస్తా ఉన్నారు. ఆయన అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, పేదలకు హక్కుల కోసం కొట్లాడిన గొప్ప నాయకుడు అని తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేదల కోసము, మహిళల కోసము, కార్మికుల కోసము, వారి అభ్యున్నతి కోసము జీవితాంతం పోరాడిన వ్యక్తి అని, మరియు 50 సంవత్సరాలు కంటిన్యూగా పార్లమెంటు మెంబర్గా ఉండి ప్రపంచ రికార్డును చేసిన వ్యక్తి. ఆయన సేవను మనము నేటి తరానికి ఆదర్శంగా ఆయన ఒక గొప్ప మార్గదర్శకుడు తెలియజేస్తాం.